మిత్రులు అడుగుతున్నారు, సార్ ఫోర్ ప్లే, ప్లే అండ్ ఆఫ్టర్ ప్లే గురించి చెప్పండి. ఫోర్ ప్లే అంటే ప్లేకు ముందు చేసేది. శృంగారం అనేది ఒక 100 మీటర్స్ రన్ లాంటిది. మ్యారథాన్ రన్‌లో 2, 3 గంటలు రన్నింగ్ చేస్తారు కనుక బాడీ స్లోగా అడ్జస్ట్ అవుతుంది. అదే 100 మీటర్స్, 200 మీటర్స్ రన్‌లో బాడీకి అంత టైం ఉండదు. సో, మీరు బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని అంత చూసేసరికి 2, 3 నిమిషాలలో మొత్తం అయిపోతుంది. అందుకని ఫోర్ ప్లే లేకుండా శృంగారం అనేది ఏదో పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా హడావిడిగా వెళ్ళి దాన్ని మూత తీసేసి దాని లోపలికి నాజిల్ తోసేసి డీజిలో పెట్రోల్లో పోయడం కాదు. ముఖ్యంగా అమ్మాయిలకు మూడ్ బాగుందా లేదా, అమ్మాయి ఉత్సాహంగా ఉందా లేదా, ఆ రోజు ఏమైనా డిప్రెస్డ్గా ఉందా, ఇవన్నీ చూడాలి. వాళ్ళను మంచి మూడ్లోకి తీసుకురావాలి. చిన్న చిన్న జోకులు వేయాలి, చిన్న చిన్న ఆమెతో పాటు కలిసి నవ్వాలి, ఆమెను మంచి మూడ్లోకి తీసుకొచ్చుకోవాలి. అప్పుడు కొంత ఎమోషనల్ బాండింగ్ వస్తుంది. అలా బాండింగ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా పెట్రోల్ బంక్ బిజినెస్ కాకుండా కొంతసేపు ఇలా వేళ్ళల్లో వేళ్ళు వేసి పెట్టుకోవడం, లేదా ఈ చేతి తీసుకెళ్ళి నెత్తిలో పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తుండాలి. పోతన భాగవతం అని ఒక గొప్ప గ్రంథం ఉంది. అందులో పోతనామాత్యుడు విష్ణుమూర్తి గురించి రాస్తూ, విష్ణుమూర్తి అట లక్ష్మీదేవి నెత్తి మీద చేయబెట్టాట. తర్వాత ఆ చేయి తీసుకొచ్చేసి పాలిండ్లపై అంటే బ్రెస్ట్ మీద పెట్టాడు. తర్వాత అంశోత్తరీయంబుపై అంటే మీద వేసుకున్న దుపట్టా పెట్టుకున్నాడు. సో అలాగే డైరెక్ట్గా పెట్రోల్ బంక్ బిజినెస్ చేయకుండా కొంతసేపు అమ్మాయిని టచ్ చేయడము, అమ్మాయితో చక్కటి మాటలు మాట్లాడుకోవడం, ఇవన్నీ చేయాలి. కౌగిలించుకోవాలి, ముద్దించుకోవాలి. మనం తెలుగు సినిమాలలో అప్పుడప్పుడు చూస్తాం, అమ్మాయి ఎక్కడ నిల్చొని ఉంటే వెనకాల నుంచి వీడు హీరో వేలుతోటి ఇలా ఆమె నడుము తాకుతాడు. బట్ ఇట్ ఈస్ ఎ రొమాంటిక్ మూడ్. అట్లాంటి రొమాన్స్ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకు కొంత ఉత్సాహం వచ్చేసి వాళ్ళు మూడ్లోకి వస్తారు. మగవాడికి తెలుసు, వాడికి అంగం గట్టిపడిందంటే హీఈస్ రెడీ ఫర్ సెక్స్. వీడికి ఇక్కడ ఆత్రం మొదలవుతుంది. ఇది గట్టిపడింది, మళ్ళీ సెక్స్ చేసేంతసేపు ఉంటుందో లేదో, శృంగారం చేసేంతసేపు ఉంటుందో లేదో, లోపలికి వెళ్తుందో లేదో, వెళ్తే ఎంత నిమిషాలు ఉంటుందో లేదో, ఈ హడావిడిలో వాడు ఏం చేస్తాడంటే పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా ఎంత హడావిడిగా వీలైతే అంత తొందరగా చేద్దాం అనుకుంటాడు. ఇలా తొందరగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అమ్మాయిలు రెడీగా లేకపోతే అది లోపలికి వెళ్ళదు. ఇప్పుడు అమ్మాయిలకు మానంలో తడి వచ్చేంతసేపు ఆగాలి. ఇవి మానంలో తడే కాకుండా గూస్ స్కిన్ అంటారు, ఇలా హెయిర్ లేసి నిల్చోవడము, బ్రెస్ట్ టైట్ అవడము, నిపుల్స్ స్ట్రేట్ అవ్వడము, వెనకాల హిప్స్ టైట్ అవ్వడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా అమ్మాయి రెడీనెస్కు ఈక్వల్. అబ్బాయికి ఎట్లా అయితే అంగం గట్టిపడుతుందో అమ్మాయిలకు వీటిలలో ఏదో కొన్నో అన్నో ఫీచర్స్ కనబడతాయి. అయితే ఈ శృంగారం అనేది హడావిడిగా చేసే పని కాదు. కొంచెం నిదానంగా ఉంటే ఇద్దరు వ్యక్తులు కూడా సంతోషంగా ఎంజాయ్ చేయగలరు. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ చెప్తాడు, సార్ మా ఆయన నన్ను ఒక స్లీపింగ్ పిల్గా వాడుకుంటున్నాడు. నేను అన్నాను, అమ్మాయి నాకు కొంచెం డీటెయిల్గా చెప్పు తల్లి, నాకు అర్థం అవ్వట్లేదు, స్లీపింగ్ పిల్గా నిన్ను వాడుకోవడం ఏంటి. మా ఆయన ఆఫీస్ నుంచి లేట్గా వస్తాడు, వచ్చి రాగానే ఏదో తింటాడు హడావిడిగా, మామూలుగా ఏం తినడు, కొంచెం ఎక్కువే తింటాడు. వచ్చి బెడ్రూమ్లోకి వచ్చేసి కనీసం స్నానం చేయడము, కొంచెం నీట్గా ఉండడము కూడా ఉండదు. వస్తాడు, ఆ చెమటకంతో నన్ను ముట్టుకుంటాడు. నేను వీడయ్యే లోపలే అతను గురు పెట్టి నిద్రపోతాడు. రాత్రంతా నాకు నిద్ర ఉండదు. ఆయనేమో మరీ నిద్రపోతుంటాడు. నన్ను తాకగానే నిద్రపోతాడు, అయిపోతుంది. సో ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే మంచి స్టామినా ఉండాలి, ఎక్కువ తినకూడదు, శరీరంలో బరువు ఎక్కువ కాకుండా చూసుకోవాలి, పొట్ట రాకుండా చూసుకోవాలి. అబ్బాయిలకు పొట్ట ఎక్కువైనప్పుడు వాడు బొంగరంలాగా పైకి లేచి ఉంటుంది, వీడి అంగం ఆ అమ్మాయికి తగలను కూడా తగలదు. కనుక పొట్ట తగ్గించుకోవాలి, బరువు తగ్గించుకోవాలి, స్టామినా పెంచుకోవాలి. స్టామినా ఉంటేనే ఏ పనైనా చేయగలరు. శృంగారం అనేది ఒక రకమైన రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేస్తే ఆయాసం వస్తుంది, శృంగారం చేస్తే ఆయాసం వస్తుంది. బాగా తింటే రన్నింగ్ చేయలేరు, బాగా తింటే శృంగారంలో పాల్గొనలేరు. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయాలంటే మధ్యలో రెస్ట్ అవసరం. అట్లాగే మగవాళ్ళు కూడా ఒక రౌండ్ తర్వాత ఇంకో రౌండ్ కావాలి. ఆడవాళ్ళకు మగవాళ్ళకు కొంచెం తేడా ఉంటుంది. ఆడవాళ్ళు ఏమిటంటే థైస్ను కొంచెం పక్కకు జరిపేస్తే సరిపోతుంది. అబ్బాయిలకు అలా కాదు. ఈ మెత్తగా ఉన్నటువంటి దూదిలాగా ఉన్నటువంటి మగవాళ్ళంగా గట్టిపడాలి, మామూలు గట్టిదనం కాదు. దాని మీద అవసరం అనుకుంటే 500 గ్రాముల బరువు పెడితే కూడా అది నిలపగలగాలి. అప్పుడు మాత్రమే అతను లోపలికి ఎంటర్ కాగలడు. సో
ఒక మెత్తటి స్ట్రక్చర్ గట్టిగా పడాలంటే దాంట్లోకి ఏం రావాలి? ఇప్పుడు సైకిల్ టైర్‌కి అయితే మనం గాలి కొడితే అది గట్టి పడుతుంది. మరి మగవాళ్ళంగల్లోకి మనం గాలి కొట్టాం కదా! అది రక్తం వచ్చేసి దానికి గట్టిదనం ఇస్తుంది. వచ్చిన రక్తం వెళ్ళిపోకుండా ఉండేందుకు స్పాంజ్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని కార్పోరా క్యావర్నోస్ అంటాం. మధ్యలో యూరిన్ వచ్చే గొట్టం ఉంటుంది. దానికి ఇటు పక్కన, అటు పక్కన కార్పోరా క్యావర్నోస్ అని ఉంటుంది. దాంట్లో సైనోసైడ్స్ అని ఉంటాయి. ఈ సైనోసైడ్స్, కార్పోరా క్యావర్నోసా ఇదంతా కూడా మన కామన్ లాంగ్వేజ్‌లో స్పాంజ్ లాంటిది. స్పాంజ్ రక్తాన్ని పట్టుకుంటుంది. రక్తాన్ని పట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది. రక్తాన్ని వదిలేయగానే మెత్తబడుతుంది. సో, ఈ స్పాంజ్ సిగరెట్ తాగే వాళ్ళకు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు, బాగా ఫ్యాట్స్ ఉన్న వాళ్ళకు, ఏజింగ్‌లో 50 ఏళ్ళు వచ్చిందంటే ఆడవాళ్ళకు సామాన్యంగా మెన్సెస్ ఆగిపోతాయి. రొమ్ములు వేలాడబడతాయి, పొట్ట వస్తుంది, బట్టతల వస్తుంది. కొంతమందికి సన్నటి మీసం కట్టు కూడా వస్తుంది. అంటే వాళ్ళకి ఆడతనం కొంత తగ్గిపోతుంది. మగవాళ్ళకు కూడా సుమారు అదే వయసులో వీళ్ళకి మగతనం తగ్గిపోతుంది. ఆడవాళ్ళకి వచ్చేదేమో డ్రామాటిక్. మంత్లీ సైకిల్ ఆగిపోవడం ఇవన్నీ కొంచెం డ్రామాటిక్‌గా ఉంటాయి. అబ్బాయిలకు అలా ఏమి ఉండదు. వీడు మీసాలకు రంగు పూసుకుంటాడు. రంగు పూసుకున్నంత మాత్రాన కింద అంగం గట్టిపడాలని ఏం లేదు. సో, ఇది మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఉన్నటువంటి తేడా. సో, కొద్దిమందికి అమ్మాయిలకు మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయిన తర్వాత కానీ, హిస్టరెక్టమీ ఆల్రెడీ గర్భసంచి ఆపరేషన్ అవ్వడం వల్ల కానీ అది డ్రై అయిపోతుంది. అటువంటప్పుడు డ్రైగా ఉన్నప్పుడు వీళ్ళు సంసారం చేయడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయికి నొప్పి వస్తుంది. కనుక మీ ఇంట్లో ఉన్న ఏదైనా లూబ్రికెంట్, అది కొబ్బరి నూనె కావచ్చు, మీరు వంట నూనె కావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. వ్యాజిలిన్ కానీ, ఏదైనా ఆయింట్మెంట్ కానీ, కేవై జెల్ కానీ ఏది దొరికితే అది పెట్టేసుకొని చేయాలి. ఏమీ లేకపోతే కొంచెం నీళ్ళ తడిన చేసి లోపలికి ఎంటర్ కావాలి. సో, ఇది మినిమల్‌గా మగవాళ్ళకు ఉండాల్సినటువంటి క్లారిటీ వాట్ దే హ్యావ్ టు డూ అనేది. చాలామంది అంటుంటారు, సార్ సంసారం చేస్తుంటే లోపలికి వెళ్తుంది కానీ వెళ్ళక ముందే అది మెత్తబడిపోతుంది, లేదా ఒకసారి మెత్తబడగానే అది బయటకు వచ్చేస్తుంది, లేదా ఫ్లూయిడ్ బయటికి రాగానే అది మెత్తబడుతుంది. ఇవన్నీ ఉంటున్నాయి. మరి ఏం చేయాలి? ఎక్కువ టైం ఎలా ఉండాలి అని అంటారు. ఎక్కువ టైం ఉండాలంటే రోజు ఒక 15-20 నిమిషాలు ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి చేయాలి. సో, అప్పుడు వాళ్ళకి ఆ స్టామినా ఉంటుంది. ఇది కాక పెల్విక్ ఎక్సర్సైజెస్ అని ఒక స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిని కిగిల్స్ ఎక్సర్సైజ్ అంటారు. మీరు గూగుల్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఈ పెల్విక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలనేది బాగా డీటెయిల్‌గా రాశారు వాళ్ళు. సో, ఎక్సర్సైజ్ చేయాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇలా ఇవన్నీ చేయగా కూడా అవుతుంటే ఫిమేల్ టాప్ అమ్మాయిల్ని పైకి రమ్మనాలి. కేరళలో ఒక కల్చర్ ఉంది. అమ్మాయిలు ఏంటంటే మంచం మీద అబ్బాయి పడుకొని ఉంటే అమ్మాయిలు పైకి వచ్చేసి పైనుంచి సీలింగ్ నుంచి ఒక తాడు వేలాడుతుంటుంది. ఆ అమ్మాయి ఆ తాడు హెల్ప్ తీసుకొని వీడికి థర్స్ ఇస్తుంటుంది. సో, అలా ఫిమేల్ టాప్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, టైం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. శృంగారంలో ఎవరు టాప్లో ఉండాలి, ఎవరు కింద ఉండాలి అనేది ఏమీ లేదు. అందరూ ఎవరైనా ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు ఇతను కానీ, ఓ 10 నిమిషాలు అమ్మాయి కానీ టాప్లో ఉండొచ్చు. అమ్మాయి టాప్లో ఉన్నప్పుడు అమ్మాయికి ఎలా ఎంజాయ్ చేయాలనేది స్పృహ ఎక్కువ ఉంటుంది. కనుక ఆమెకి ఎలా ఉంటే నచ్చుతుంది, ఎలా ఉంటే కంఫర్ట్ ఉంటుందో ఆమె అలా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ 40 కేజీలో ఉన్న ఒక అమ్మాయి మీద 130 కిలోలు ఉన్న అబ్బాయి పడుకున్నాడు అనుకోండి, అమ్మాయికి ఊపిరాడదు. అందుకని ముందు తోసేస్తుంది, లేదా చాలు చాలు అంటుంది. కనుక ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి. సో, ముఖ్యంగా బెడ్రూమ్కి వెళ్ళే ముందు చక్కగా స్నానం చేయండి, సెంట్ కానీ అది వేసుకోండి. ఒక్కొక్కసారి అమ్మాయిలకు ఆ సెంట్ అలర్జీ ఉండొచ్చు. కనుక అమ్మాయిని కనుక్కోండి, అమ్మాయికి ఆ సెంట్ అలర్జీ ఏం లేదు కదా అని. సో, ఎంజాయ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.